మీరు మళ్ళా అభివృద్ధికి కేర్ ఆఫ్ మల్రెడ్డి రంగారెడ్డి ఏం మంత్రి కూడా నాకు చెప్పేందుకు అసలు నా మీద విమర్శలు లేవు, గిట్టని వారు చేసిన వారి అంటున్నప్పుడు 2009 ఎన్నికలకు ముందు అనుకుంటా రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలలో 420 ఈ మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటూ అప్పట్లో సిపిఐ నారాయణ ఒక పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి దాని మీద కరపత్రాలు పంచడము పెద్ద ఎత్తున ప్రచారం. సిపిఐ నారాయణకు పార్టీ ఫండ్ ఇవ్వాల, ఎవడన్నా పార్టీ ఫండ్ ఇస్తే అని పొగుడతాడు, ఎవరికన్నా పార్టీ ఫండ్ ఇవ్వకపోతే వాడిని మాట్లాడతాడు. అందుకోసం నాకు సురవరం సుధాకర్ రెడ్డి నాతో ఎంపీగా ఉండే. సురవరం సుధాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఆయనను ఖర్చు పెట్టకుండా నేను మద్దతు ఇచ్చి ఎంపీగా చేసుకున్నాం. సిపిఐ నారాయణ ఆ రోజే చెప్పా, నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకొక అడ్రస్ లేనోడివి, మల్రెడ్డి రంగారెడ్డి గురించి నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎంబడే జవాబు చెప్పాను కదా, నేను ఎవరిని స్పేర్ చేయను. నా మీద ఈరోజు కూడా ఎవరినన్నా చెప్పమను, చరిత్ర అంతా చెప్పి వదిలిపెడతా. కానీ దాని గురించి నేను ఏం భయపడను. నేను ఎవరు ఎప్పుడు భయపడతారు? తప్పు చేసినోడు భయపడతాడు. తప్పు చేయడానికి అన్నీ ఓపెన్ డోర్స్. నాకు తప్పు లేదు, ఎవడు నన్ను క్వశ్చన్ చేయలేడు, చేస్తే ప్రూఫ్ చేయమంటాను. సిపిఐ నారాయణ గారు మిమ్మల్ని పార్టీ ఫండ్ అడిగారు అప్పుడు? ఇక ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్తున్నా. మరి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు సిపిఐ నారాయణ గారు మిమ్మల్ని ఫండ్ అడగనప్పుడు మీ మీద అంత కక్ష కట్టి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందంటారు? చెప్పాను కదా, కారణం లేకుండా సిపిఐ నారాయణ చెయ్యలేదు. ఆ కారణం ఏంటి? ఈ కారణాలన్నీ చెప్పితే రాజకీయ పార్టీలకి ఇక రోజు ఇంకా మేము ఆ గొడవలు పెట్టుకుంటూ కూర్చోవాలా. మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు పలాని సందర్భంలో నేను ఆరోపణ వచ్చిన రోజే చెప్పా, మల్రెడ్డి రంగారెడ్డిని క్వశ్చన్ చేసేంత అది నీకు లేదు, నేను మాట్లాడగలిగి. అది ఏంటి? అది ఏంటి? నువ్వు చెప్పే తప్పు, మల్రెడ్డి రంగారెడ్డిని ఇలా అంటున్నావు అంటేనే నీవు తప్పు చేస్తున్నావు, నీకు ఒక అడ్రస్ లేనోడివి, ఒక ఊరు లేనోడివి, మా దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పాను నేను ఆ రోజే. మీకు కావాలంటే మీరు చూసుకోండి ఉంది. ఇక దాని మీద మళ్ళీ నేను రిపీట్ చేసిన అనుకో, పాపం పెద్ద మనిషికి ఎక్కడో ఆయన మూలకు పడిపోయినాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి నేను ఈరోజు? ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం అనేది ఇక్కడ మనకు ఇక కారణాలు ఉన్నాయి, అందుకే చెప్తున్నా నేను. కారణం లేకుండా మల్రెడ్డి రంగారెడ్డిని టార్గెట్ ఎవరు చేయరు. మల్రెడ్డి రంగారెడ్డిని టార్గెట్ చేయాలి అంటే అభివృద్ధి చేస్తలేడా, లేకపోతే డెవలప్ ఎవడు చేసిండు, ఇప్పటిదాకా ఎవడు చేసిండు అని జనం అడిగితే మల్రెడ్డి రంగారెడ్డి అభివృద్ధి చేసిండు అంటారు. కాబట్టి దానికి ఆన్సర్ లేదు, ఏదో ఒక పొక్క ఏదో ఒక వంక చూసుకోవాలా, కాబట్టి చెప్తారు. అందుకే ఎంత బలవంతుడు అని మీరే చెప్తున్నారు, అభివృద్ధి చేశానని చెప్తున్నారు. నేను చెప్తలేను. చేసిన అభివృద్ధికి కేర్ ఆఫ్ అయిన మీకు 2009 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఇవ్వడానికి అంటే పునర్విభజన తర్వాత మలక్పేట నియోజకవర్గం 4 పార్లమెంటుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇబ్రహీంపట్నం కూడా ఒక నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం నుంచి మీరు పోటీ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. అంటే చివరి నిమిషంలో సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, సుధీర్ రెడ్డి గారు కావచ్చు వెళ్ళి ఎల్బీ నగర్కి చెందిన మీరు మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఓడిపోవాల్సే పరిస్థితి వస్తుంది, ఎలాగైనా మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇచ్చి తీరాలని వాళ్ళు పట్టడంతోనే చివరి నిమిషంలో రాజశేఖర రెడ్డి గారు మీకు బీఫామ్ ఇచ్చారన్నది ఆ రోజు వినిపించిన వాదనలు. ఇప్పుడు ఆ రోజు నేను బీఫామ్ అడిగింది ఇబ్రాహీంపట్నం కాదు, నా ప్రాపర్గా ఎల్బీ నగర్లోనే ఇవ్వాలి అనేటువంటి దాని మీద నేనున్నాను. ఎల్బీ నగర్లో టికెట్ ఇవ్వడానికి రకరకాల కార్యక్రమాలు చేసి ఇవన్నీ అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి నాకు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ రోజు, రంగారెడ్డి నీకు ఇవ్వలేకపోతున్నా, కొన్ని కారణాలు ఉన్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఎక్కడైనా గెలుస్తావు, నువ్వు ఇబ్రాహీంపట్నం చెయ్యి. నేను అప్పటిదాకా ఇబ్రాహీంపట్నం చేస్తాను నాకు తెలియదు, ఇబ్రాహీంపట్నం చెయ్యి అంటే ఒప్పుకోలే. నేను అసలు ఇప్పటిదాకా ఇబ్రాహీంపట్నం 2 మండలాలతో నాకు టచ్ లేదు, నేనెందుకు చేయాలి, నువ్వు ఎవరికో ఇచ్చుకో, నేను ఎల్బీ నగర్లో డెవలప్ చేసిన, నాకు ఇక్కడ ఇవ్వమని చెప్పా. నీకెందుకు, నేను చెప్తున్నా కదా,
నువ్వు ఆ 2 సీట్లలో గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. ఇబ్రాహీంపట్నంలో నువ్వు గెలుస్తావు, తప్పకుండా నా దగ్గర సర్వేలు ఉన్నాయి అంటే ఒక పెద్ద మనిషిగా చెప్పినప్పుడు విన్నాను తప్ప ఆ రోజు నేను ఎల్బీ నగర్లోనే చేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నా. కానీ పార్టీ చెప్పినప్పుడు వినాలి, ఒక ముఖ్యమంత్రి చెప్తుండని విని నేను అక్కడ పోగానే అక్కడ దేవేందర్ గౌడ్ వచ్చేసినాడు. దేవేందర్ గౌడ్ అప్పటికప్పుడు అక్కడ వీక్ క్యాండిడేట్ మల్రెడ్డి రంగారెడ్డి మీద వేరే వీక్ క్యాండిడేట్లు ఉన్నారు, నేనైతే ఫైట్ ఇస్తా అని ఆయన ఏం పార్టీ ఆయన ఏదో పార్టీ పెట్టాడు కదా చిరంజీవి పార్టీకి వెళ్ళి వచ్చి అక్కడ పోటీ చేశాడు. ఆయన 3rd ప్లేసో 4th ప్లేసో పోయినాడు. కానీ నేను గెలవవలసిన ఓటును చీల్చాడు వచ్చి. అప్పుడు నేను కొత్త కాన్స్టిట్యున్సీ పోయినా. మొన్న మహేశ్వరం నాకు సంబంధం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇలా టికెట్లు ఇచ్చే అధికారం కోల్పోయింది. ఈరోజు మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన వ్యక్తులు తెలంగాణ సోనియా గాంధీ పొట్ట జింపుకొని 2 రాష్ట్రాలను విడగొడితే తెలంగాణ రావాలి కదా. ఆంధ్రాలో ఎలాగో కోపం మీద ఉన్నారు. తెలంగాణలో రావద్దు అని ఆంధ్ర నాయకులు ఎవరైతే గెలవగలుగుతారో 100కి 100 వాళ్ళను కట్టింగ్ పెట్టారు. వాళ్ళ హవా నడిచింది, వాళ్ళ గాలి నడిచింది. అక్కడ అధిష్టాన వర్గం దగ్గర ఏదో రకరకాల ఈక్వేషన్ చెప్పినారు. ఆ ఈక్వేషన్ల మీద చెప్పి వాళ్ళు టికెట్లు నా ఒక్కనికే కాదు, నేను తెలంగాణలో ఆంధ్ర నాయకుల హవా నడిచిందంటారా? డెఫినెట్గా. ఎవరు ఆంధ్ర నాయకులు? ఇక పేర్లు చెప్పాలంటే సమయము సందర్భం వచ్చినాడు. ఇది సమయం కాదంటారా? చెప్తాం రేపు వచ్చే ఎన్నికల ముందు. పోయినసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారకులు ఎవరు, రేపు మళ్ళీ అదే తప్పు చేస్తే చెప్తాం. ఇప్పటి నుంచే చెప్పినామనుకో ఇంకా అది కరెక్ట్ కాదు. రేపు మళ్ళీ ఇదే పని చేసిండ్రనుకో సోనియా గాంధీ బ్రహ్మాండంగా నిజంగా ఒక మహాతల్లిలాగా తెలంగాణను సపరేట్ చేసి ఇచ్చింది. కానీ తెలంగాణ అధికారం దేవాలి కదా. మళ్ళా మేమందరం అడ్డం పడితే కూడా ఇచ్చినావు, నీ సంగతే చెప్తామని అక్కడ ఎవరిదైతే గాలి నడుస్తుందో, ఎవరిదైతే హవా నడుస్తుందో వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా అవే తప్పు చేస్తే పార్టీ నష్టపడుతుందని మేము అప్పటికే అధిష్టాన వర్గానికి చెప్పాం. ఇంటే చాలా మంచిది. మేము పార్టీకి విధేయతగానే ఉన్నాం ఇప్పటి వరకు అంతా, రేపు కూడా ఉంటాం తప్పకుండా. కానీ ఈ విధేయతను దీన్ని అవకాశంగా చూసుకొని మళ్ళా పార్టీని ఓడగొడతామంటే చూస్తూ ఊరుకోం. మీరు విధేయతగానే ఉండండి, మేము ఓడిపోయేటోళ్ళకి టికెట్లు ఇస్తామంటే తప్పకుండా ఫైట్ చేస్తాం. అధిష్టాన వర్గానికి చెప్తాం, మీరు ఇలా చేస్తే ఎవరినో నమ్మి టికెట్లు ఇస్తే మునిగిపోతారు. ఒక్కొక్క నియోజకవర్గం ఆ రోజు 294 సీట్లు, ఈరోజు 119 సీట్లు. 119 సీట్లలో ఒక 10 సీట్లు మనకు కౌంట్ లేవు. 110 సీట్లలోనే కౌంట్ అవుతుంది. ఒక్కొక్క సీటును ఏ క్యాండిడేట్ గెలుస్తాడు, ఎవరు ఎక్కడ గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనుకుంటే ఎవరికి ఇవ్వద్దు టికెట్. గెలిచే అభ్యర్థులకే టికెట్లు. ఉన్నోళ్ళ దాంట్లో ఓకే అందరూ గెలుస్తారని చెప్తారు. ఉన్నోళ్ళ దాంట్లో వాట్ బెస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసుకోమంటాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 2, 3, 4 పెట్టి ఎవడు గెలవగలిగితే వానికే టికెట్ ఇవ్వాలా. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కష్టం, రేపు కూడా కష్టం. అప్పటికప్పుడే క్యాండిడేట్లను మార్చడం అది చేయడం వల్లనే మొన్న నష్టం జరిగింది. మొన్న నేను ఇబ్రాహీంపట్నంలో ఉంటే నాతో పాటు పార్లమెంటు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచేవారు. మహేశ్వరంలో ఉంటే సబితకు అడ్వాంటేజ్ అయ్యేది. నేను అక్కడ ఉంటే తప్పకుండా మిగతా కాన్స్టిట్యున్సీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యేది. సబితమ్మ గారు ఆడ ఉంటే ఆమెకు కూడా మిగతా కాన్స్టిట్యున్సీల మీద ఎఫెక్ట్ అయ్యేది. రకరకాల నష్టం. 2014లో మహేశ్వరం నుంచి కదా పోటీ చేసింది. అవును, మహేశ్వరం నుంచి. ఇప్పుడు ఆమె అప్పటిదాకా సబితమ్మ గారే ఉన్నారు కదా, ఆమె కాకుండా అప్పుడు నాకు ఇచ్చారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch